ఇవాల్టి వీడియోలో మనము సోయా పులావు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో ఇలా సోయా వేసుకొని అవి కొంచెం వేడయ్యాక ఆ హాట్ వాటర్ తీసేసి దాంట్లో కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ వేసిన తర్వాత వాటిని పిండేసి పక్కన ఉంచుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ ముందే నానబెట్టుకోవాలి. మనం కళాయి స్టవ్ మీద పెట్టుకొని కళాయి వేడైన తర్వాత దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయాక దాంట్లో పొటాటో ఇలా క్యారెట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోండి. దాని తర్వాత దాంట్లో మనం పక్కన ఉంచుకున్నటువంటి సోయా ఉంది కదా, సోయా చిక్స్ అవి కూడా వేసుకొని కలుపుకోండి. దాంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. అవి కొంచెం వేసుకొని కలుపుకున్నాక దాంట్లో కొంచెం పెరుగు కూడా వేసి కలుపుకోండి. దీంట్లో మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 3/4 వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని సాల్ట్ చూసి వేసుకోవడమే.